హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ సెకండ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ చాలా మంది మల్టిపుల్ కామెంట్స్ అయితే పెడుతున్నారు, ఎక్కువ మాన్హా ఎక్స్ప్లెనేషన్స్ అండ్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతున్నారు. సో డైలీ 2 వీడియోస్ అయితే నేను డిసైడ్ చేసుకున్నాను. అండ్ త్వరలో క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ అయిపోయిన వెంటనే ఇంకొక 2 కొత్త సిరీస్ని అయితే ప్లాన్ చేస్తున్నాను. తప్పకుండా మీరు అడిగిన యానిమేని కూడా త్వరలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదే నేను మీకు ఇస్తున్న ప్రామిస్. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. స్టార్టింగ్ లో మన ఇచ్చుకో వాళ్ళ ఫాదర్ అయితే ఇచ్చుకొని లేపడం కోసం అయితే తన ముఖం మీద దుంకుదామని ట్రై చేస్తాడు. బట్ వెంటనే దాన్ని ఆపేసి రిటర్న్ లో వాళ్ళ డాడీని ముఖం మీద గుద్ది మన ఇచ్చుకోగడు. నీకేమైనా పిచ్చి పట్టిందారా, కన్న కొడుకుని ఎవరైనా ఇలా లేపుతారా నిద్దట్లో నుంచి అనడంతో అప్పుడే వాళ్ళ డాడీ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత లేట్ అయ్యేంత వరకు పడుకుంటే ఎలా రా అని చెప్పి తిడతాడు. అప్పుడే వాళ్ళ డాడీ ముఖాన్ని చూసిన మన ఇచ్చుకో ఏంటి మా డాడీ గాయాలన్నీ మానిపోయాయా అని అడుగుతాడు. అండ్ అప్పుడే నీకేమైనా పిచ్చి పట్టిందారా, నాకు గాయాలు ఇవ్వడం ఏంది, ఓ నైట్ జరిగిన ఇన్సిడెంట్ గురించి నువ్వు మాట్లాడుతాండేది అని చెప్పి సీన్ అనేది బయటికి షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడే తన ఇంటి అంతా పగిలిపోయి ఉండడాన్ని మన ఇచ్చుకో గమనిస్తాడు. అండ్ వెంటనే వాళ్ళ ఫాదర్ చెప్తా ఉంటా, రాత్రి ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది, ఒక లోడ్ లారీ వచ్చి మన ఇంటిని అయితే గుద్దింది. బట్ మనం నిద్దట్లో ఉన్నా సరే మనకి ఎవరికి ఏం జరగలేదు, ఇదే ఎంతో సంతోషం అనుకోవచ్చు అని చెప్పి వాళ్ళ డాడ్ చెప్తాడు. అండ్ ఆ మాటలు విన్న మన ఇచ్చుకోగాడికి అయితే ఓ సెకండ్ మైండ్ పనిచేయదన్నమాట. అండ్ వెంటనే రుకియా గురించి ఆలోచిస్తాడు. బట్ మనోడికి రుకియా అక్కడెక్కడా కనపడదు. నెక్స్ట్ సీన్ అనేది కరాకురా హై స్కూల్ లోకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ అక్కడే 2 అమ్మాయిలు అయితే మన ఇచ్చుకో గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆ 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి మన హొరియే అనమాట. తినే ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా. అండ్ తన పక్కన ఉండే అమ్మాయి పేరు వచ్చి టచ్కి అనమాట. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అప్పుడే మన ఇచ్చుకోగాడు వచ్చి ఓరా హేమకు గుద్దడంతో వెంటనే టచ్కి తిడుతుందన్నమాట. ఏరా కళ్ళు కనపడలేదా అనడంతో మనోడు సారీ చెప్తాడు. బట్ పక్కన ఉండే ఒరి మాత్రం ఎంతో సిగ్గుపడుకుంటా, లేదు నేనే పొరపాటున మన ఇచ్చుకొని గుద్దాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్తుంది. అండ్ అప్పుడే మన ఇచ్చుకో అడుగుతామట నీకేం కాలేదు కదా అనడంతో అప్పుడే తను ఎంతో సిగ్గుపడుకుంటా నాకేం కాలేదు లేచుకో, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి, వాలీబాల్ ఆడడానికి వెళ్తున్నాను అని చెప్పి సిగ్గుపడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడే టచ్కి అడుగుతామట ఏరా నువ్వు ఈ రోజు కూడా లేట్గా వచ్చావు, ఏం జరిగింది అనడంతో అప్పుడే మనోడు అదొక పెద్ద మ్యాటర్లే, క్లాస్లో మాట్లాడుకుందాం పదా అని చెప్పి వెళ్తారు. అండ్ అక్కడే మన ఇచ్చుకొని అందరు స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట, మీ ఇంట్లో అనేది కూలిపోయింది కదా, అసలు ట్రక్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు ఏమో మేమంతా పడుకున్నాం మాకు తెలియదు అని చెప్పి అందరికీ సమాధానం ఇస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ ఇలా క్లాస్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి మన ఇచ్చుకోని మాట్లాడించడానికి అయితే వస్తుంది అనమాట. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు మన రుకియా అనమాట. అప్పుడే రుకియాని చూసిన మన ఇచ్చుకోగాడు షాక్ అయితే పక్కన ఉండే అమ్మాయి మాత్రం రుకియా అని వేరే పేరుతో అయితే పలకరిస్తాడు, కుచ్కి అని. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకోకుండా కుచ్కి నేమ్ని రుకియా అనే చెప్తాను, సో మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అప్పటికి మన ఇచ్చుకోగాడు రుకియా గురించి మాట్లాడడానికి చూడడంతో ఇంక వెంటనే రుకియా తన చేతి వైపు అయితే చూపిస్తుంది. సో తన చేతి మీద రాసి ఉంటుంది అనమాట, ఇక్కడ నువ్వు ఏదైనా సీన్ చేస్తే నేను చంపేస్తాను అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు సైలెంట్ అయిపోతాడు. సో కొద్దిసేపటి తర్వాత మన రుకియా ఇంకా ఇచ్చుకో అయితే ఆ స్కూల్ దగ్గర నుంచి బయటకు వచ్చి మాట్లాడతారనమాట. అప్పుడే మన ఇచ్చుకోగాడు రుకియాని అడుగుతామట, నువ్వు ఎందుకని ఆ తొక్కలో సోల్ సొసైటీకి వెళ్ళలేదా అనడంతో అప్పుడే రుకియా ఎక్స్ప్లెయిన్ చేస్తామట, రేపు ఇచ్చినా కూడా నేను ఎలా వెళ్తాను అనుకున్నావు, నా షినిగామి పవర్స్ అన్ని నువ్వే తీసుకున్నావు, సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను, సో నువ్వు అందుకనే నాకు ఒక హెల్ప్ చేసి పెట్టు, నా పవర్స్ నాకు రిటర్న్ వచ్చేంత వరకు నువ్వే నాకు బదులుగా ఇక్కడ సోల్ రీపర్ గా పని చేయి అనడంతో దానికి మన ఇచ్చుకోగాడు అయితే రిఫ్యూజ్ చేసి ఏంటి నేనా సోల్ కీపర్, నేను చస్తే చేయను, ఇన్ఫాక్ట్ నేను నిన్న రాత్రే మన డీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, సో ఇప్పుడు నేను ఎటువంటి పని చేయను, ఎందుకంటే తెలియని స్ట్రేంజర్స్ కోసం నేను నా లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోలేను అనడంతో అప్పుడే మన రుకియా చెప్తుంది అనమాట, ఏంట్రా తెలియని స్ట్రేంజర్స్ కోసం మరి నిన్న రాత్రి ఎందుకని అంతలా కష్టపడ్డావు నన్ను కాపాడడానికి అనడంతో అప్పుడు నా ఫ్యామిలీ ట్రబుల్లో ఉంది కాబట్టి నేను అప్పుడు నీ పవర్స్ యూజ్ చేశాను, అంతకుమించి ఏం లేదు అనడంతో ఇంకా వెంటనే రుకియాకి చేసే టైం ఏంది లేక వెంటనే తన చేతికి అయితే ఒక గ్లౌజ్ అనేది తీసుకుంటుంది. ఏంటి అని అడిగే లోపలే మన ఇచ్చుకో సోల్ అనేది అది బయటికి లాగుతుంది అనమాట. దెబ్బకు మన ఇచ్చుకో గాడి బాడీ అయితే కింద పడిపోతుంది. అండ్ తనలో ఉండే సోల్ రీపర్ అయితే బయటకు వచ్చేస్తారనమాట. అప్పుడే మనోడు అది చూసి ఏంట్రా నేను చనిపోయానా, అసలు ఏమైంది, అసలు నువ్వు ఏం చేసావు అనడంతో అప్పుడే మన రుకియా చెప్తామట, మర్యాదగా నేను చెప్పిన పని చేయి లేకుంటే నీ బాడీని ఇలాగే వదిలేస్తాను అనడంతో ఇంకా మన ఇచ్చుకో గాడు కూడా తనతో పాటు బయటకు వెళ్తాడు. అండ్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన ఇచ్చుకో అడుగుతాడు అనమాట, అసలు ఎందుకని మనం ఇక్కడికి వచ్చాము అనడంతో అప్పుడే రుకియా చెప్తామట, కొద్దిసేపట్లో ఇక్కడికి ఒక హాలో అయితే రాబోతుంది ఒక సోల్ని తినడం కోసం, సో నువ్వు ఖచ్చితంగా ఆ హాలోని అయితే చంపేయాలి అనడంతో అప్పుడే వీళ్ళ ముందుకైతే పరిగెత్తుకుంటే ఒక సోల్ వస్తూ ఉంటుంది, దాని వెనకలైతే ఒక పెద్ద హాల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. వెంటనే మన ఇచ్చుకోగాడు ఆ సోల్కి అయితే హెల్ప్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ వెంటనే రుకియా వాడిని ఆపేసి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా, షినిగామి అనేవానికి మెయిన్ రూల్ ఒకటే, నువ్వు కేవలం హాలో మీద మాత్రమే నీ దృష్టి అనేది పెట్టు, ఆ సోల్తో నీకు సంబంధం లేదు, ఒకవేళ ఈ టైంలో ఆ సోల్ చనిపోవాలని రాసుంటే ఆ సోల్ చనిపోయినా నువ్వు దానికి హెల్ప్ చేయకూడదు, నీకు కేవలం కాన్సన్ట్రేషన్ అంతా ఆ హాల్ను ప్యూరిఫై చేయడం మీదే ఉంది అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు ఏంటి మీరు ఇట్లాంటి చెత్త పాటింపులు పాటిస్తారా అనడంతో అప్పుడే మన రుకియా చెప్తామట, కాసేపటి క్రితం వరకే కదరా నువ్వు తెలియని స్ట్రేంజర్స్కి హెల్ప్ చేయను అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు చెప్తామట, నేను తెలియని స్ట్రేంజర్స్కి హెల్ప్ చేయను, నా లైఫ్ని కూడా రిస్క్లో పెట్టుకోలేను, బట్ నా కళ్ళ ముందర జరుగుతుండే ఇట్లాంటి విధ్వంసాన్ని అయితే నేను ఖచ్చితంగా ఆపుతానని
అని చెప్పి వెంటనే ఆ హాలో మీద అయితే అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. మనోడు స్ప్లిట్ సెకండ్స్ లో అయితే తన దగ్గర ఉండే స్క్వాడ్ తో అయితే ఆ హాలోని అయితే 2 ముక్కలుగా కట్ చేస్తామట. సో అది చూసిన మన రుకియాకి మైండ్ పోతుంది. నేను అనుకున్నట్లే ఖచ్చితంగా ఈ ఇచ్చుగోలు ఏదో తెలియని స్ట్రాంగెస్ట్ స్పిరిట్ పవర్ అనేది ఉంది అని చెప్పి తను అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మనోడైతే ఆ హాలోని డిస్ట్రాయ్ చేసేస్తాడు. అండ్ వెంటనే ఆ చిన్న పిల్లోడి సోల్ ని కూడా సోల్ సొసైటీకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తామట. సో అలా ఇక్కడ సీన్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఆ రోజు నైట్ అయితే అవుతుందన్నమాట. అప్పుడే మన మెయిన్ హీరోయిన్ అయినా ఉరుహిమెన్ అయితే మనకు చూపిస్తారు. గైస్ ఈ సీన్ అనేది మాంగాలో లేదు, బట్ యానిమేలో ఇంక్లూడ్ చేశారు. మన ఉరుహిమె అయితే తన అద్దం దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా దూరం నుంచి అయితే తన ఒక సోల్ చూస్తూ ఉంటుందన్నమాట. సో ఆ సోల్ మన ఉరుహిమెన్ చూసే లోపల వెంటనే అక్కడికైతే కొన్ని హాలోలు వచ్చి ఆ సోల్ ని అయితే ఎక్కడికో తీసుకొని వెళ్తాయి. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సోల్ అనేది కొంతమంది పొసెస్ చేసి వెంటనే ఆ సోల్ ని కూడా ఒక హాలో లాగా అయితే మారుస్తారనమాట. సో దీన్ని బట్టే సోల్స్ ని కూడా హాలోస్ లాగా మార్చచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతుంది అనమాట. రోడ్డు మీద నడుచుకుంటా మన ఇచ్చుగో ఇంకా రుకియా వెళ్తూ ఉంటారు. అప్పుడే రుకియా మాత్రం మన ఇచ్చుగోని అయితే నువ్వు నాలాగే సోల్ రీపర్ కావచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. బట్ మనోడు యాజ్ యూజువల్ దాన్ని అయితే రిఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో నీకు ఎప్పుడైతే పవర్స్ వస్తాయో అప్పుడు నేను ఫ్రీ అయిపోతానని చెప్పి మన ఇచ్చుకోగడ ఇలా మాట్లాడుతూ ఉంటారు. బట్ అప్పుడే సడన్ గా అక్కడైతే ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరని వెళ్ళి చూస్తే అక్కడ ఉండేది మన ఒరిహిమే. సో తనని చూసి మన ఇచ్చుకోగడ అయితే వెళ్ళి తనని అయితే మాట్లాడిస్తాడు. బట్ మన ఇచ్చుకొని చూసిన ఒరిహిమే ఎంత సంతోషపడుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడే ఒరిహిమే కాలుకుండే ఒక స్క్రాచ్ అనేది మన రుకియా చూసి అసలు నీకేమైంది అనడంతో అప్పుడే తను చెప్తుంది అనమాట. లేదు ఇప్పుడే కదా కార్ యాక్సిడెంట్ జరిగింది, నాకు తెలిసినంత వరకు దానివల్ల తగిలిందేమో అనుకుంటుంది. బట్ మన రుకియాకి మాత్రం ఆ గాయాన్ని చూస్తే ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అప్పుడే మన ఇచ్చుకో ఒరిహిమేని అడుగుతామట అసలు నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అనడంతో అప్పుడే మన ఒరిహిమే సిగ్గుపడుకుంటానే లేదు నేను ఇక్కడికి కాయగూరల కోసం వచ్చానని చెప్పి తను వీళ్ళిద్దరికి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ తను వెళ్ళిపోతున్నా కూడా మన రుకియాకి మాత్రం ఏదో బ్యాడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఈ రోజు ఈవినింగ్ అయితే అవుతుంది అనమాట. సో అప్పుడే మన రుకియా అడుగుతుంది అనమాట ఇచ్చుకొని నీకు తెలుసా ఒరిహిమేకి ఎవరైనా ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారా అండ్ రీసెంట్ గా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో చనిపోయారా అనడంతో అప్పుడే మన ఇచ్చుకో చెప్తామట అవును ఒరిహిమేకి ఒక వన్ అండ్ ఓన్లీ బ్రదర్ ఉండేవాడు. బట్ తను కూడా తనకి 8 years బ్యాక్ అయితే చనిపోయాడు. సో అప్పటి నుంచినే తను ఇలా ఒంటరిది అయిపోయింది. నేను చూసినంత వరకు అంతకు ముందర వరకు ఒరిహిమే ఎంతో సంతోషంగా ఉండేది. తన బ్రదర్ ఎప్పుడైతే చనిపోయాడో తను ఆ రోజు ఏడవడం చూశాను. అండ్ అప్పటి నుంచి తను ఇప్పటి వరకు ఏడవలేదు అని చెప్తాడు అనమాట. అండ్ అప్పుడే ఆ మాటలు వింటున్న మన రుకియా ఖచ్చితంగా నేను అనుకుంటున్నది నిజమవుతుంది అని చెప్పి తను అనుకుంటుంది. అండ్ ఇంకొక సీన్లో అయితే మన టచ్ కి అయితే వచ్చి ఒరిహిమేని కలుస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారన్నమాట. అప్పుడే టచ్ కి మన ఒరిహిమేకి అయితే తన ఫేవరెట్ డిష్ అనేది ఇస్తుంది. సో వాళ్ళిద్దరూ తినుకుంటానే ఇచ్చిగోకి అండ్ రుకియా గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఇంతకు ముందర ఒక సోల్ అయితే హాలోగా మారి ఉంటుంది కదా. సో ఆ హాలోగా మారిండే సోల్ ఫోటో అయితే మన ఒరిహిమే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో అప్పుడే మనకు తెలిసేది ఏంటంటే ఆ సోల్ ఎవరిదో కాదు ఒరిహిమే వాళ్ళ బ్రదర్ అని చెప్పి మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొక సైడ్ మన ఇచ్చిగో ఫ్యామిలీని చూపిస్తారు. అప్పుడే ఇచ్చిగో సిస్టర్ తన దగ్గరికి వచ్చి అనే నువ్వు నా డ్రెస్ ఏమైనా చూసావా అనడంతో దానికి మన ఇచ్చిగో గాడు మాత్రం లేదు నీ డ్రెస్ తో నాకేం పని పోయి నీ చెల్లెల్ని అడుగుపో అని చెప్పి తిట్టి తనని అయితే అక్కడ నుంచి పంపిస్తాడు. బట్ కబోర్డ్ లో ఉండే రుకియాకి అయితే ఒక్క సెకండ్ హాలో సిగ్నల్ రావడంతో వెంటనే రుకియా అయితే తన రూమ్ లో నుంచి బయటకు వచ్చేసి వెంటనే ఇచ్చుకొని అయితే తన బెడ్ నుంచి బయటికి లాగుతుంది. అండ్ వెంటనే స్ప్లిట్ సెకండ్స్ లో అయితే అక్కడికి ఒక హాలో వచ్చి ఆ బెడ్ ని అంతా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇంకా వెంటనే షినిగామిగా మారిండే మన ఇచ్చుగా అయితే ఆ హాలో మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ ఆ హాలో కూడా ఎంతో స్పీడ్ గా అయితే దాన్ని అయితే డిఫెండ్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యన అలా ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక్క సెకండ్ మన ఇచ్చుగా అయితే తన తలను కట్ చేద్దామని చెప్పి వెంటనే తన దగ్గర ఉండే స్క్వాడ్ తో దాని తల మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ ఆ హాలో అయితే తన 2 చేతులను ఉపయోగించి ఆ అటాక్ అనేది డిఫెండ్ చేస్తుంది అనమాట. దెబ్బకి అది చూస్తుంటే మన ఇచ్చుగో గానికి అండ్ రుకియాకి అయితే మైండ్ పోతుంది. సో ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే మన ఇచ్చుగో తన యొక్క ఫుల్ పవర్ ను ఉపయోగించి వెంటనే ఆ స్క్వాడ్ ని అయితే ఇంకొంచెం ప్రెజర్ పెడతాడు. దెబ్బకి ఆ హాలో తల మీద అయితే ఒక బొక్క అనేది పడుతుంది అనమాట. బట్ ఆ హాలో లోపల ఉండే పర్సన్ అయితే మన ఇచ్చుగో ఫేస్ చూస్తాడు. అప్పుడే తలకు గాయం తగిలించుకోండి ఆ హాలో అయితే అక్కడ నుంచి వెంటనే పారిపోతుంది. సో వెంటనే రుకియా కూడా మనం ఇక్కడ ఉండకూడదు త్వరగా నా మాట విని ఇక్కడ నుంచి వెళ్దాం పదా ఎక్కడో జరగబోతుంది అనడంతో అప్పుడే మన ఇచ్చుగో రుకియాని ఆపి నువ్వు ఎందుకని నాకు నిజం చెప్పలేదు, నేను ఇప్పుడు ఆ హాలో యొక్క ఫేస్ అనేది చూశాను, ఆ ఫేస్ నాకు చాలా తెలిసిన ముఖం, ఇన్ఫాక్ట్ తను ఒరిహిమే వాళ్ళ బ్రదర్ అయితే అనడంతో అప్పుడే రుకియా చెప్తున్నమాట అవును నేను ఈ విషయం నీకు ముందే చెప్పాల్సిండేది. హాలోస్ నార్మల్ సోల్స్ ని అటాక్ చేసి తినడమే కాకుండా వాటిని కూడా లాగానే హాలోస్ గా మారుస్తాయి. సో ఎప్పుడైతే ఒక మంచి సోల్ అనేది తిని ఆ హాలో పవర్ఫుల్ గా మారుతుందో దెబ్బకి ఆ హాలో కూడా మోర్ స్ట్రాంగెస్ట్ గా మారుతుంది. అండ్ వెంటనే తను అబ్జర్వ్ చేసుకుంటే ఆ సోల్ కూడా ఎంతో క్రూయల్ గా అయితే మారిపోతుంది అనడంతో ఆ మాటలు విని మన ఇచ్చుకో మరి ఇట్లాంటి విషయాలు నాకు ఎందుకని ముందు నుంచి నేను చెప్పలేదు అనడంతో దానికి మన రుకియా కూడా లేదు నేను ఇట్లాంటి కేసెస్ ని ఇంతవరకు చూడలేదు, సో ఫర్ ది ఫస్ట్ టైం నేను చూశాను, సో అందుకనే నీకు చెప్పలేదు అంటుంది. అండ్ అప్పుడే మన ఇచ్చుకోక అర్థమైపోతుంది అనమాట
ఒరిహిమే లైఫ్ అనేది డేంజర్లో ఉందని చెప్పి వెంటనే మన ఇచ్చుగో అండ్ రుకి అయితే అక్కడ నుంచి బయలుదేరిపోతారు. అండ్ ఇంకొక సైడ్ మన ఒరిహిమే అండ్ టస్కి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే ఒరిహిమే చెప్తుందన్నమాట, నేను ఈరోజు ఈవినింగ్ ఇచ్చుగోని అండ్ తనతో పాటు ఉండే రుకి అని చూశాను అనడంతో ఆ మాటలు విని టచ్కి కూడా నీకు అందుకనే ముందే చెప్పాను వాడికి ప్రపోజ్ చేయమని, నువ్వే వినిపించుకోలేదు, ఇప్పుడు చూడు వాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అనడంతో అప్పుడే మన ఒరిహిమే లేదు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు అండ్ క్యాజువల్గానే నడుచుకుంటూ వచ్చినట్లున్నారు అనడంతో అప్పుడే మన టచ్కి మాత్రం మనం అబ్బాయిల్ని నమ్మేయలేదు, సో నువ్వు ఎంతవరకు వీలైతే అంత త్వరగా ఓపెన్ అప్ అవ్వంటుంది. అండ్ ఆ మాటలు విని మన ఒరిహిమే కూడా సిగ్గుపడుకుంటానే ఏంటి నేనే ఫస్ట్ ప్రపోజ్ చేయాలా ఇచ్చుగోకి అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటే ఈ గ్యాప్లో అయితే అక్కడుండే ఒక బొమ్మ అనేది కింద పడిపోతుంది అనమాట. అండ్ వీళ్ళిద్దరికి కూడా అక్కడ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. దీనికి ప్యారలల్గా ఇంకొక వరల్డ్లో అయితే దెబ్బలు తగిలించుకోండి మన ఒరిహిమే వాళ్ళ బ్రదర్ అయితే ఆ హాలో లాగైతే మారుతూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆ హాలో కూడా ఇక్కడ నుంచి ఫుల్ పవర్ అనేది వస్తుంది. సో ఫుల్లీగా ఆ హాలో కంట్రోల్లోకి మారిపోయింది మన ఒరిహిమే వాళ్ళ బ్రదర్ అయితే నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అరుస్తాడు. సో ఇక్కడతో ఈ సీన్ అనేది కట్ అవుతుంది. అండ్ ఈ సీన్తో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఏమీ లేదు. అండ్ ఎపిసోడ్ 3 కూడా త్వరగా అయితే రిలీజ్ చేస్తాను. నేను ముందు మీకు చెప్పినట్లుగానే మాంగాకి యానిమేకి చాలా సీన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మాంగాలో లేని కొన్ని సీన్స్ అయితే యానిమేలో యాడ్ చేశారు. అండ్ మాంగాలో ఉండే సీన్స్ని యానిమేలో చేంజ్ చేసి తీశారనమాట. సో మీరు అర్థం చేసుకోండి, మాంగా ఎక్స్ప్లెయిన్ చేయాలా యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొక 10 ఎపిసోడ్స్ వరకు ఈ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.